మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంకు చెందిన ఇద్దరు బీజేపీ లీడర్లు కట్కూరి అశోక్ రెడ్డి, తుమ్మా శోభన్ బాబుకు రైల్వే బోర్డు ఎస్ఎస్సి మెంబర్గా చోటు కల్పించారు. విద్యార్థి దశలోనే 2001 ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతూ ఏబీవీపీలో కార్యకర్తగా చేరి వివిధ హోదాల్లో విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలపై మరియు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై ఏబీవీపీ వేదికగా పోరాడారు. కట్కూరి అశోక్ రెడ్డి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రాథమిక శిక్ష వర్గ పూర్తి చేసి ఏప్రిల్ 2004లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో వరంగల్ పశ్చిమ అభ్యర్థి బరిలో నిలిచిన మార్తినేని ధర్మారావు ఎలక్షన్ క్యాంపెయిన్లో చురుకుగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల ఉపాధ్యక్షులుగా 2016 ఎన్నికై 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శంభునిపల్లి గ్రామం నుండి సర్పంచ్ బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2019 కమలాపూర్ మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించారు. 2021 కమలాపూర్ మండల అధ్యక్షులుగా ఎన్నికై హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలలో తనదైన పాత్ర పోషించారు. ప్రస్తుతం కమలాపూర్ మండల అధ్యక్షులుగా కొనసాగుతూ పార్టీకి చేస్తున్న కృషిని గుర్తించి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు ఎస్సీసీ మెంబర్గా సభ్యులుగా నియమించారు. తుమ్మా శోభన్ బాబు సైతం తెలంగాణ ఉద్యమంలోనూ పద్మశాలి కులస్తుల సమస్యల సాధనలోనూ విశేష కృషి చేయడంతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ మాజీ ఎమ్మెల్యే తరపున పార్టీ ప్రచారం నిర్వహించారు. అందుకుగాను రైల్వే బోర్డు శోభన్ కి ఈ పదవిని అప్పగించింది. వీరిద్దరికీ రైల్వే బోర్డులో స్థానం కల్పించడంతో పార్టీ శ్రేణులు అభినందనలు తెలుపుతున్నారు.